సో మనకి కొడిమియాల్ పిఎస్ లిమిట్లో ఒకటి మెటా ఫండ్ ప్రోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 times లాభం వస్తుంది. దీని మీద ఒకటి కేసు అయింది. దిస్ కేస్ ఈజ్ 420 IPC కేస్ అండ్ తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 అండ్ సెక్షన్ 3 and 4 ఆఫ్ ప్రైస్ చెట్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ 1978. ఈ కేసులో విక్టిమ్స్ అక్యూజ్డ్ A4 and A5కి 20 లక్షలు ఇచ్చారు. వాళ్ళకి ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత A4 మనకి సింగారెడ్డి తిరుపతి రెడ్డి అండ్ A5 వీరభద్రిని రాజు ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు మెటా ఫండ్ ప్రోలో ఏజెంట్గా పని చేస్తూ విక్టిమ్స్ ద్వారా మెటా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు. సో ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్లో ఒకటి MLM ఫ్రాడ్ ఉంది, అది తెలిసింది. ఈ MLM స్కీమ్ మీద చాలామంది ఉన్నారు. సో ఒకటి ఇది హెరార్కీ సిస్టమ్ ఉంది. సో చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. దీంట్లో భాగంగా మనకి ఇంకా ఒకటి కస్తూరి రాకేష్ A3 కూడా చాలామందితో అధిక లాభాలు వస్తాయి అని ఆశ చూపి మెటా ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేపించారు. తర్వాత ఈ మెటా ఫండ్ ప్రో యాప్ క్లోజ్ అయిన తర్వాత చాలామంది మన దగ్గర వచ్చారు అండ్ ఈ బాధితులు కూడా మన దగ్గర వచ్చారు. ఇంకా ఈ రాకేష్ ఇంటర్గేషన్లో మనకు ఇంకా కొంతమంది పేరు తెలిసింది. అండ్ రాకేష్ ద్వారా ఇండివిజువల్గా ఇన్వెస్ట్మెంట్ చేయించిన డబ్బులు అరౌండ్ 1 కోటి వరకు ఉన్నాయి. అండ్ దీంట్లో ఈ హెరార్కీ సిస్టంలో కొంతమంది కరీంనగర్ రూరల్ కేసులో అయింది కేసులో దీంట్లో కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది అబ్స్కాండెడ్ ఉన్నారు. అది ఇన్వెస్టిగేషన్ అప్పుడు ప్రోగ్రెస్లో ఉంది. అండ్ అది ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్ వస్తాయి. ఆ తర్వాత మనం పూర్తిగా చెప్తాం. అండ్ ప్రజలతోని మన ద్వారా ఒకటే వినతి, మీరు కూడా మీడియా తరఫు నుంచి కూడా ఇట్లాంటి స్కీమ్ మీద ఎవరు నమ్మకం పెట్టకండి. ఎందుకంటే ఈ 3 times లాభం వస్తాయి, 4 times లాభం వస్తాయి. ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఇది మోసం చేయడానికినే ఉంటుంది. అండ్ దీని మీద మీ తరఫు నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా మనకి కూడా కోఆపరేట్ అవుతాయి. మనం కూడా మన సోషల్ మీడియాలో కానీ మన పబ్లిక్ ఇంటరాక్షన్తో కానీ అన్ని మీడియంతో మనం పబ్లిక్ అవేర్ చేస్తాం. థ్యాంక్ యూ.